తెలంగాణలో ప్రత్యేకంగా చేపల చెరువును పెంచడం అరుదు. చేపలను పెంచడంలో మెలకువలు అవగాహన కూడా తెలంగాణలో తక్కువే. అలా అంతరించిపోయే చేపలకు జీవనం పోస్తున్నారు సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు. కళాశాల ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో సరికొత్త పరిశోధనలకు నాంది పలుకుతూ చేపల పెంపకంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఎంతో మంది చేపల రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు. విద్యార్థుల్లోకి పరిశోధనపై ఆసక్తి, అధ్యాపకుల ఉపదేశం, కళాశాల యాజమాన్య సహకారం కలగలిపి ఎన్నో అంతరించిపోతున్న చేప జాతులకు జీవం పోస్తున్న సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. ఆక్వాకల్చర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇక్కడే విద్యార్థుల కోసం సమకూర్చాము. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే హార్చరీల నిర్మాణం ఏర్పాటు చేసుకున్నాం. రసాయనాలను వాడకుండా సహజ పద్ధతిలో తక్కువ ఖర్చులో చేపల ఉత్పత్తిని చేపడుతున్నాం. కళాశాల ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ అధ్యాపకుల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. MSc ఫిషరీస్ అయితే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అదేంటి అంటే పారమిషియన్ కల్చర్. అది ఎలా చేస్తారంటే ఫస్ట్ కంటైనర్లో వాటర్ తీసుకొని వాటిలో వీట్ గ్రెయిన్స్ ఆర్ వీట్ గ్రాస్ యాడ్ చేసుకొని వాటికి ఈస్ట్ అనేది యాడ్ చేయాలి. ఈస్ట్ యాడ్ చేస్తే అది బ్యాక్టీరియా లాగా ఫామ్ అయ్యి అది ఫీడ్గా యూజ్ అవుతుంది పారమిషియంకి. సో అట్లా చేసిన తర్వాత మనం వాటిని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకు పారమిషియం కనిపిస్తే దాన్ని ఫీడ్గా మనము ఫిషెస్కి యూజ్ చేయొచ్చు. అంటే బేబీ ఫిషెస్కి యూజ్ చేస్తాం ఆ ఫీడ్ అనేది. అది చూసి దాని గ్రోత్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. 2016 నుంచి MSc ఫిషరీస్ కోర్స్ కళాశాలలో ప్రారంభమైంది. విద్యార్థులకు ఇచ్చే రకరకాల శిక్షణలో భాగంగా ప్రేరేపిత ప్రజ్వలనపై శిక్షణ ఇస్తున్నాం. సీజన్ కాని సమయంలో చేపల విత్తనాల ఉత్పత్తిపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. కళాశాల మ్యూజియంలో 300కు పైగా చేప జాతులను సేకరించాం. ఇప్పుడు యూజీ స్థాయిలో ఫిషరీస్ బాగా పుంజుకుంది. ఎందుకంటే మిషన్ భగీరథలో భాగంగా ఈ తెలంగాణలో నీటి వసతులు ఎక్కువైనాయి కాబట్టి విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్గా ఫిషరీస్ సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. అది చాలామంది విద్యార్థులు యూజీ పూర్తి కాగానే అబ్రాడ్ అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళి ఫిషరీస్ సబ్జెక్టులు అక్కడ MS చేయడం జరుగుతుంది. అట్లానే ప్రైవేట్ సంస్థల్లో కూడా చాలామంది విద్యార్థులు జాబులు సంపాదించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా మేము అన్ని వారికి నేర్పిస్తూ ఉన్నాం. దాంట్లో మేము మ్యూజియంలో పెట్టాల్సిన స్పెసిమన్లు ఏవైతున్నాయో చాలా వరకు ఫిష్లు స్టూడెంట్ కలెక్ట్ చేసి వాటి స్పెసిమన్. బూక్య సాయి కుమార్ అనే కళాశాల విద్యార్థి 45 రకాల అరుదైన రకపు చేప జాతులను సేకరించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును పొందాడు. చేపల పెంపకంలో వివిధ పద్ధతులపై విద్యార్థులను నిష్ణాతులైన వారిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మా కళాశాలలో ఫిషరీస్ని పెంపొందించడానికి మేము రకరకాలమైన ట్యాంక్స్ని, రకరకాల కల్చర్ని మా కాలేజ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బయట తెలంగాణ స్టేట్స్లో ఎక్కడ లేని విధంగా మా కళాశాలలో హ్యాచరీ సిస్టమ్స్ని, బయోఫ్లాక్ ట్యాంక్స్ని, RAS సిస్టమ్స్ని, పాండ్ మేనేజ్మెంట్ని, అక్వాపోనిక్ సిస్టమ్స్ని, ఇవన్నీ రకాలుగా పిల్లలకి ఏకంగా వాళ్ళకు ఫీల్డ్ మీద అవగాహన కోసం ఇక్కడ డైరెక్ట్ ట్యాంక్స్ని అని మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10 రకాల చేపలను పెంచడమే కాకుండా మా స్టూడెంట్ బుక్య సాయి కుమార్ తను ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 100 రకాలైన అంతరించిపోతున్న చేపలను స్వీకరించి మేము ఇక్కడ మ్యూజియంలో కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మన చేపల్లో రోజు రోజుకి పెరిగే కొద్దీ, అవకాశాలు వస్తున్న కొద్దీ, చేపలు పెంపు పెరిగే కొద్దీ అదేవిధంగా చేపలు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. దాన్ని